జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మిథున, వైశ్యు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నెలా చూస్తుంటే చాలా బాధగా ఉంది వైశ్యు. మిథున, నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. 2 రోజులైతే అంతా మామూలైపోతుంది. అందరి బాగు కోరే నిన్ను అపార్థం చేసుకున్నాను వైశ్యు. ఈ కుటుంబం కోసం నువ్వింతలా ఆలోచిస్తుంటే మనస్పర్ధలకి, అశాంతికి, అమ్మమ్మ గారి అనారోగ్యానికి నువ్వే కారణం అనుకుని భ్రమపడి నిన్ను అవమానిస్తూ అనరాని మాటలు అన్నాను. నిందలు నిజమని నమ్మి నిన్ను దూషించాను. నన్ను క్షమించు వైశ్యు, నన్ను క్షమించు. మిథున, నన్ను క్షమించు వైశ్యు, నన్ను క్షమించు. మిథున, నువ్వు కొట్టుకున్నా దెబ్బ నాకేనే తగిలేది. వేరుగా ఉన్నా నువ్వు నేనే కదా. వైశ్యు, నాకేం కాదే. వైశ్యు. పిచ్చి మిథున, ఊరుకో. నీ కన్నీళ్ళు చూడకూడదనే కదా నా ఆరాటం. నువ్వు ఏడిస్తే నేను ఎలా తట్టుకోగలనే? ఏడవద్దు. వద్దు. వైశ్యు, ఎంత తెలివైన వాళ్ళైనా ఒక్కొక్కసారి పొరపాటు పడతారు. నీ పెళ్ళైన దగ్గర నుంచి తెలియకుండానే అత్తయ్య గారు నాపై అకారణంగా కోపం పెంచుకున్నారు. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నట్టే అత్తయ్య గారిని తప్పుగా అనుకోకు మిథున. దీని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు మిథున. తనతో ప్రేమగా ఉండు, సరేనా? సరే వైశ్యు. నేనొక పని చేయనా? ఏంటది? నేనంటే అత్తయ్యకి ఇష్టమే కాబట్టి నీ తప్పేం లేదని చెప్తాను. మిథున, కారణం తెలిసేదాకా నువ్వేం చెప్పొద్దు. మెల్లగా అత్తయ్య గారే తెలుసుకుంటారు. అప్పటిదాకా అందరిలోనూ ఇప్పుడు ఎలా అయితే నేను కోపంగా నాతో పడనట్టు ఉన్నావో అలానే ఉండు. అదేంటి వైశ్యు, అలా ఎందుకు ఉండాలి? నన్ను అర్థం చేసుకున్న దానివైతే నేను చెప్పినట్టు వినాలి. నేను ఏదైనా మన మంచి కోరే కదే చెప్తాను. సరే,
నువ్వు చెప్పాక నేను కాదంటానా? నా ప్రాణమే నువ్వు. వ్రత ఫలితమేనే ఆ అమ్మవారు నన్ను కరుణించింది. మళ్ళీ నేను నాకు దగ్గర చేసింది. ఆ అమ్మవారే రేఖత్తయ్య గారి మనసు మారుస్తారు. అందరూ సంతోషంగా ఉండేలా చేస్తారు. నా కోరిక కూడా అదే వైషు. ఆ అమ్మవారైనా ఈ అమ్మాయినా అందరి మంచే కోరుకుంటుంది. ఏంటి, మీ అత్తయ్య గారు అరుస్తున్నారా? మరి కాఫీ లేట్ అయింది, టిఫిన్ అయినా త్వరగా చేయన్నారు. ఇప్పుడు టిఫిన్ ఏం చేయాలి అనే కదా నీ బాధ? టిఫిన్ అంటే నువ్వు నేర్పించిన ఉప్మాతో మేనేజ్ చేస్తాను, కానీ లంచ్ గురించే టెన్షన్గా ఉంది. వైషు, నువ్వు వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా? పిచ్చి మిథునా, నేనుండగా నీకు దిగులెందుకే? నువ్వు టెన్షన్ పడకు. నిన్ను కష్టపడనివ్వను, మాట పడనివ్వను. కానీ ఎలా వైషు? టెక్నాలజీ వాడుకుందాం. టెక్నాలజీయా? ఎస్, నీ కిచెన్కి నా బెడ్రూమ్కి వంతెనలాగా బ్లూటూత్ వాడుకుందాం. ఫోను ఫుల్ ఛార్జింగ్లో ఉంచుకో. రెసిపీ నాది, వంట నీది. వైషు, వైషు, మా వైషు బంగారం. నీది బ్రెయిన్ కాదే, ఆలోచనల పుట్ట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.